ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, అనుదినము అనుక్షణము మనకు ఎదురవుతున్న సంహారకుడైన సైతానును బలముగా ఎదిరించు. ఈనాటి క్రైస్తవ సంఘాలు అనేక రంగాలలో తమకు బలముందని అనుకుంటారు. లెక్కలేనన్ని దేవాలయాలు నిర్మించామని, విద్యా సంస్థలు అనేకం స్థాపించామని, సంక్షిప్తమైన సేవా సదస్సులు ఎన్నో నడిపామని, అన్ని రంగాలలో తామే ముందున్నామని తృప్తి పడుతుంటారు. సర్వశక్తిమంతుడైన దేవుడు తన ప్రవక్త అయిన నహూముతో ప్రజలకు ఇస్తున్న హెచ్చరిక మనం గమనించాలి. నహూము 2:1 లయకర్త నీ మీదకి వస్తున్నాడు, నీ కోటను కాపాడు, మార్గములో కావలి ఉండు, నడుము బిగించుకొని చాలా బలముగా ఎదిరించు. ఈనాటి క్రైస్తవ సభలు తమకున్న బలమని తలస్తున్న ఈ భౌతిక బలాలు నాశనకర్తను ఎదుర్కొనడానికి గాని, దేవుడు తమకు అప్పగించిన సేవ అనే కోటలను కాపాడడానికి గాని సరిపోవు అని తెలుసుకోవలసిన సమయము వచ్చింది. మనల్ని లయపరిచేవాడు ఎవరు, మన శత్రువు ఎవరు అనేది సరిగా గ్రహించినప్పుడే మనకున్న శక్తితో అతనిని జయించగలమో లేదో అని తెలుస్తుంది. అపోస్తలుడైన పౌలు ఈ శత్రువు గురించి ఎఫెసీ సంఘానికి బోధపరచినది గమనిద్దాం. ఎందుకంటే మనం పోరాడేది రక్త మాంసాలున్న వారితో కాదు, కానీ ప్రధానులతో, అధికారులతో, చీకటిని పాలిస్తున్న లోకనాథులతో, ఆకాశ మండలములో ఉన్న దురాత్మల సేనలతో పోరాడుచున్నాము. ఎఫెసీ 6:12 ఉంది. ఈ శత్రువును జయించాలంటే మనం మొదట ప్రభు ఇచ్చే అమిత బలముతో మనం బలపడాలని అపోస్తలుడైన పౌలు నేర్పిస్తున్నాడు. దేవుని ప్రజలకున్న బలం వారిలో నిండి ఉన్న పరిశుద్ధాత్మ శక్తి మాత్రమే. ఈ పరిశుద్ధాత్మ శక్తితోనే సంహారకుని ఎదుర్కొని వారిని జయించడానికి దేవుని జనానికి సాధ్యమవుతుంది. అందుకనే ఆరోహణం అయ్యే ముందు యేసు ప్రభువు తన శిష్యులతో, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండండి, లూకా 24:49 అని ఆజ్ఞాపించాడు. ఈనాటి క్రైస్తవ కుటుంబాలు, సంఘాలు, సభలు, సమూహాలు పాడై ఉండడానికి కారణం వారు తమ ఆధిక్యత అనుకుంటున్న ఈ లోకపు ఆస్తులను ఆధారం చేసుకుని సంహారకుడైన సైతానును ఎదుర్కొంటున్నారు. కనుకనే ఉపవాస ప్రార్థనల ద్వారా పరిశుద్ధాత్మ శక్తిని పొందినప్పుడే దేవుని బిడ్డలను నశింప చేయాలని వచ్చిన సంహారకుడైన సాతానుని ఓడించి తరిమి వేయగలమని, ఎదిరించగలమని ప్రభువు మనకు బోధిస్తున్నాడు. అప్పుడే బలముగా మనము సైతానును ఎదిరించే శక్తి పరిశుద్ధాత్మ ద్వారా మనము పొందుకోగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.